ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు జయవారం లేదా మంగళవారం కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు సాత్విక రూపంలో అమ్మవారిని శ్రీ మహాలక్ష్మిగాను, నవదుర్గా రూపంలో కాత్యాయని మాతగాను దర్శనమిస్తుంది. ఈ అలంకార విశేషాల గురించి, విశిష్టత గురించి ఓం శక్తిలో పరిశీలిద్దాం. ద్వాదశ రాశుల వారు సాత్విక రూపంలో శ్రీ మహాలక్ష్మీదేవిని ఈరోజు ఏ పుష్పాలతో పూజించాలి, ఏ నైవేద్యాలు అమ్మవారికి నివేదించాలి అనేటువంటి విషయాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ పంచమి, ఉదయం 6:58 వరకు ఉంది. అనంతరం తిథి శుద్ధ షష్ఠి. వారం జయవారం లేదా మంగళవారం, నక్షత్రం జ్యేష్ఠ, రాత్రి 12:48 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, కుజ సంచారం మిథున క్షేత్రంలో, రవి కేతు బుధుల సంచారం కన్యా క్షేత్రంలో, శుక్ర సంచారం తులాక్షేత్రంలో, చంద్ర సంచారం వృశ్చిక క్షేత్రంలో, శని సంచారం వక్రస్థితి కుంభక్షేత్రంలో, రాహు సంచారం మీన క్షేత్రంలో. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక స్తోమతతో కూడినటువంటి నిర్ణయాలు వ్యాపారపరంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. అనిశ్చితి ఆర్థిక పరంగా తొలగిపోతుంది. విలువైనటువంటి కార్యక్రమాలు తద్వారా మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. స్వతంత్ర నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. శుభవార్తలు వింటారు. వ్యాపార రంగం వారికి వివిధ రకాల మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. వివిధ రకాల పద్ధతుల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా సాధించగలుగుతారు. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి పెరుగన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. సంతోష వార్తలు వింటారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. మానసిక క్లేశాలు కొనసాగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సందిగ్ధత ఉంటుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రుణ ఒత్తిళ్లు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు వ్యాపార రంగం వారిని వేధిస్తాయి. క్రమశిక్షణ విద్యార్థులకి తగ్గుతుంది. అనిశ్చిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా కఠిన సమస్యలు పరిష్కరింపబడతాయి. మానసిక క్లేశాలు దూరమవుతాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. నూతన కార్యక్రమాలు వెంటనే ప్రారంభించలేకపోతారు. మానసిక సంఘర్షణలు కొనసాగుతాయి. తీసుకున్నటువంటి నిర్ణయాలు వికటిస్తాయి. విముఖతతో కూడినటువంటి కార్యసాధన అసాధ్యపడుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అనిశ్చితి కూడా ఉంటుంది. వ్యాపార రంగం వారికి ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. మహిళలకు
ఆకస్మిక ప్రతికూలత ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా కూడా చేకూరుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. అనిశ్చితి స్వభావంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా వ్యవసాయ రంగం వారికి ప్రతికూల ప్రభావం కొనసాగుతుంది. అనుకూల పరిస్థితులు విద్యార్థులకి తగ్గుతాయి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ మహాలక్ష్మీ దేవిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించి చక్కెర పొంగలి నైవేద్యంగా నివేదించడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. నష్టద్రవ్య ప్రాప్తి పొందగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. భూ సంబంధిత లావాదేవీల విషయంలో వివాదాలు తలెత్తుతాయి. కార్యక్రమాలు వేగవంతంగా విద్యార్థులు చేపట్టగలుగుతారు. విదేశీ ప్రయాణాలు, విదేశీ సంభాషణలు, విదేశీ లావాదేవీలు వంటివి వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. మహిళలకు ఆర్థిక స్తోమత పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా కలిసి వస్తాయి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ మహాలక్ష్మీ దేవిని తెల్ల గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి గారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి విజయాలు పొందగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే జాగరూకతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధ్యపడతాయి. గంభీర స్వభావంతో కూడినటువంటి కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలు అంతిమంగా కలిసి వస్తాయి. అనుకూల పరిస్థితులు వేగవంతంగా పొందటానికి చేసేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాల్ని కూడా చవిచూస్తారు. వ్యాపార రంగం వరకు అనిశ్చితి ఉన్నప్పటికీ అంతిమ విజయాలు ఆర్థికంగా సమర్థతతో కూడినటువంటి విజయాల్ని కలిగిస్తాయి. మహిళలకు అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి సమాచారం ఆర్థికంగా అనుకూలతని కలిగిస్తుంది. మంచి నిర్ణయాలు రాజకీయ రంగం వారు తీసుకోగలుగుతారు. అభివృద్ధి వ్యాపార పరంగా వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి అనుకూలం. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ మహాలక్ష్మీ దేవిని మల్లెపూలతో భక్తి శ్రద్ధలతో పూజించి పూర్ణం బూరెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా కార్యసిద్ధి చేకూరుతుంది. అనిశ్చితి తొలగుతుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. ప్రతి కార్యక్రమాల్లో గెలుపు సాధించగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత కార్యకలాపాల్లో విజయాలు సుసాధ్యపడతాయి. అనుకూల పరిస్థితులు మహిళలు గృహపరంగా సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యార్థులకి ధీశక్తి పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారు పొందగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి వైద్య వృత్తి వారికి ఆనందానికి దారితీస్తుంది. న్యాయవాద వృత్తి వారికి ప్రోత్సాహం ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు సునాయాసంగా పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ మహాలక్ష్మీ దేవిని సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సమర్థత ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఆటంకాన్ని చవిచూస్తారు. విఘ్నాలు విజయాల విషయంలో ఏర్పడతాయి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు ఆలస్యమవుతాయి. మహిళలు ఓర్పు సహనంతో కూడిన కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే విజయాలు పొందగలుగుతారు. వ్యాపార రంగం వారికి తొందరపాటు నిర్ణయాల ద్వారా ఆర్థిక విషయాల్లో అనిశ్చితి కొనసాగుతుంది. ఆందోళన పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు పొందలేకపోతారు. క్రమశిక్షణ వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ మహాలక్ష్మీ దేవిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి దద్దోజనం నైవేద్యంగా నివేదించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ప్రమాదాలు దూరమవుతాయి.
ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. స్నేహపూర్తి వాతావరణం ద్వారా సమస్యల్ని వేగవంతంగా అధిగమించి విజయాలు పొందగలుగుతారు. ఆలోచన సంపత్తి ఉంటుంది. ఆర్థిక విషయాలు కూడా సుసాధ్యపడతాయి. మహిళలకు అత్యంత అనుకూలం. ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. భాగస్వాములతో కూడిన మైత్రి వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. ఆకస్మిక విషయాలు ఆర్థికంగా అనుకూలతని పెంచుతాయి, బలాన్ని కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ప్రోత్సాహకరం. అనుచిత పరిస్థితులు వైద్య వృత్తి వారికి దూరం అవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ మహాలక్ష్మీ దేవిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పెరుగన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు కనుమరుగవుతాయి. ఆర్థిక విషయాలు వేగవంతమవుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో సమస్యలు కొనసాగుతాయి. ఆకస్మిక ప్రతికూల మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. గృహ విషయాల్లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు మాత్రమే లాభిస్తాయి. ఆందోళన పెరుగుతుంది. శత్రు భీతి పెరుగుతుంది. స్నేహితులు కూడా శత్రువులుగా మారేటువంటి సంఘటనలు వేధిస్తాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. అనుకూల పరిస్థితులు విద్యార్థులు గట్టి పట్టుదలతో మాత్రమే పొందగలుగుతారు. మహిళలకు ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. ఇతరులు చేసినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతిష్టంభన ప్రతికూలతకు సమాధానం చెప్పవలసినటువంటి ఆవశ్యకత వేధిస్తుంది. కార్యక్రమాల్లో వేగం వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు పొందలేకపోతారు. సమస్యలు వైద్య వృత్తి వారికి జటిలమవుతాయి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ మహాలక్ష్మీ దేవిని తెల్ల గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి పూర్ణం బూరెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా శత్రుత్వాలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. కోర్టు విషయాలు సాధ్యపడతాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు కలిసి వస్తాయి. నూతన విధి విధానాలతో కూడినటువంటి పరిశోధనలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. సంకల్పములు బలపడతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో న్యాయవాద వృత్తి వారికి ప్రోత్సాహం లభిస్తుంది. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ మహాలక్ష్మీ దేవిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించి శాఖాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేయగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే స్థిరచిత్తంతో కూడిన కార్యక్రమాలు కొనసాగించలేకపోతారు. మానసిక చాంచల్యం ప్రబలమవుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాల్ని కూడా చవిచూస్తారు. ప్రతి పని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. మహిళలు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ఆలోచన విధానంలో కూడా మంచి మార్పులు పెంపొందింప చేసుకోవాల్సినటువంటి సమయం ఇది. కార్యక్రమాల్లో వేగం వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. పెట్టుబడుల విషయంలో ఆందోళన కొనసాగుతుంది. ఒప్పందాల విషయంలో కూడా ఆందోళన ఉంటుంది. నూతన సమస్యలు వెలుగులోకి వస్తాయి. మంచి అవకాశాలు విద్యార్థులు వెంటనే పొందలేకపోతారు. గట్టి కృషి తప్పనిసరి. అనుచిత పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు వికటిస్తాయి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ మహాలక్ష్మీ దేవిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి అరిసెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. గ్రహ ప్రతికూలత నియంత్రించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు ఎదుర్కోలేకపోతారు. సమస్యలు జటిలమవుతాయి. కాలయాపన కొనసాగుతుంది. ఆర్థిక చింతన పెరుగుతుంది. మహిళలకు మెరుగైనటువంటి అవకాశాలు గృహపరంగా తగ్గుతాయి. ప్రాముఖ్యతని
పెంపొందింప చేసుకోలేకపోతారు. జటిల సమస్యలతో కూడినటువంటి వివాదాల ద్వారా ఏర్పడినటువంటి కార్యక్రమాలు వేధిస్తాయి. మానసిక చింతన పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. వైద్య వృత్తి వారికి సామాన్యం, న్యాయపాత వృత్తి వారికి ప్రలోభాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు వేధిస్తాయి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు మీన రాశి వారు శ్రీ మహాలక్ష్మీ దేవిని ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా కఠిన సమస్యలు పరిష్కరించగలుగుతారు. వేధిస్తున్నటువంటి సమస్యలు దూరమవుతాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి రుణ ఒత్తిళ్లు దూరం కావాలని, ఆర్థిక విషయాలు చేకూరాలని, సందిగ్ధ పరిస్థితులకు సమస్యలకు పరిష్కారాలు పొందాలని, నూతన ఆలోచన విధానంతో కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా విజయాలు పొందాలని దేవీ నవరాత్రుల సందర్భంగా శ్రీ మహాలక్ష్మీ దేవిని, కాత్యాయని మాతని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.